బోరబండలో జూనియర్ అడ్వకేట్పై ఎస్ఐ దాడికి నిరసనగా కుక్కట్పల్లి కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. బోరబండలో అద్దెకుంటున్న న్యాయవాది సంతోష్ పట్ల ఎస్ఐ జమాల్ ప్రవర్తించిన దుశ్చర్యలకు నిరసనగా న్యాయవాదులు పూర్తిగా విధులను బహిష్కరించారని కుక్కట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. న్యాయవాది సంతోష్ వాష్రూమ్లో ఉన్న సమయంలో పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి మహిళలను దుర్భాషలాడుతుండగా సంతోష్ భార్య సంతోష్ను పిలవడంతో సంతోష్ వాష్రూమ్ నుంచి బయటకు రాగానే అర్ధనగ్నంగా ఉన్న సంతోష్ను పోలీసులు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. వేరే వ్యక్తులను అదుపులోకి తీసుకోబోయి అదే ఇంట్లో అద్దెకుంటున్న న్యాయవాదిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సంతోష్పై దాడి చేసిన ఎస్ఐ జమాల్ను వెంటనే సస్పెండ్ చేసి బాధితులు సంతోష్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోదరుడు సంతోష్ పట్ల బోరబండ పోలీస్ అవలంబించిన దాష్టికమైన చర్యకు నిరసనగా చర్యను తీవ్రంగా ఖండిస్తూ నేడు బార్ అసోసియేషన్ ఫెడరేషన్స్ పిలుపు మేరకు మేము సంపూర్ణ బంద్ పాటిస్తున్నాము. మా వృత్తులను సంపూర్ణంగా బహిష్కరించాము. కావున నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ జస్టిస్ గారికి, అలాగే ఇతర అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అతిరత మహారథులందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనగా, మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అమలు చేయాలని, తక్షణమే ఎనాక్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇక పైన ఇట్లాంటి చర్యలు ఏ పోలీసు కూడా దుస్సాహసం చేయకూడదని, ఇట్లాంటి అనైతిక చర్యలకు పోలీసులు పాల్పడకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. మా సంతోష్ ఏం తప్పు చేసిండని ఎర్లీ మార్నింగ్ 6:30కు బనీను లుంగి మీద తీసుకుపోయారు. మాకు ఒకసారి సమాధానం చెప్పాలి పోలీసు వాళ్ళు. మీ పోలీస్ గుండాయిజము ఎలా ఉందనంటే తప్పు మీరే చేస్తారు, మళ్ళా మా పైన తప్పు నేపం వేయడానికి చూస్తున్నారు. కావున మేము మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క మెంబరు ఎంతో కలత చెందాడు మీ చర్యల వల్ల. సంతోష్ చేసిన తప్పు ఏమీ లేకున్నా ఆయనను ఒక కల్ప్రిట్ గా క్రియేట్ చేశారు. మీరు పోవాల్సింది పై ఫ్లోర్ కు, ఆ బిల్డింగ్ లో సరళ అనే ఆమెను అరెస్ట్ చేయడానికి, కానీ వచ్చి మా మిత్రుడిని అంత దాష్టికంగా మీరు అరెస్ట్ చేసి మా సంతోష్